కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయాక భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజు రోజూ వెళ్ళి ఆయన దగ్గర అనేక ధర్మ సూక్ష్మాలు తెలుసుకుని వస్తుండేవాడు. రాజధర్మం గురించి, సామాన్య ధర్మాల గురించి ధర్మరాజు అడిగే చాలా ప్రశ్నలకు భీష్ముడు కథల రూపంలోనే సమాధానాలు చెప్పాడు. ఏదైనా ఒక విషయం హృదయానికి హత్తుకుపోవాలంటే ఆ విషయాన్ని కథలా చెప్పాలి. అప్పుడే పిల్లలకు, పెద్దలకు కూడా మనం చెప్పదలుచుకున్న విషయంలోని సారాంశం తేలికగా అర్థమవుతుంది. అందుకే భీష్ముడు కూడా ధర్మరాజు సందేహాలకు చాలా వరకు కథలుగానే సమాధానాలు చెప్పాడు. ఆ కథల్లో కూడా పక్షులు, మృగాలే ప్రధాన పాత్రలుగా ఉండడం వల్ల కథ వినాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి ఈ కథలన్నీ మనకు మహాభారతం, శాంతి పర్వం, అనుశాసన పర్వంలో కనిపిస్తాయి. అటువంటి కథల్లో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం. రాజు తన సహాయకుల్ని ఎంచుకునే విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సూచించే కథ ఇది. అలా అని ఇది కేవలం రాజులకు, చక్రవర్తులకు మాత్రమే సంబంధించిన కథ కాదు. ప్రతి మనిషి తన స్నేహితుల్ని ఎంచుకోవడంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే కథ ఇది. ఈ కథలోకి వెళ్లే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఆ కథలోకి ప్రవేశిద్దాం. భీష్ముడు ధర్మరాజుతో, రాజా, ఎవరికైనా ఉన్నతోద్యోగం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అతని గుణగణాలను, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించి తీరాలి. కొందరు పైకి ఉత్తములుగా ప్రవర్తిస్తూనే సమయం వచ్చినప్పుడు తమ అసలు బుద్ధి చూపిస్తుంటారు. అటువంటి వారి వల్ల రాజు ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందువల్ల నువ్వు నీ ఆంతరంగికుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్పాడు. ఈ కథను భీష్ముడు కొందరు ఋషులు పరశురామునికి చెబుతున్నప్పుడు విన్నారట. మరి భీష్ముడు కొంతకాలం పాటు పరశురాముని దగ్గరే ఉండి అస్త్రవిద్యలు నేర్చుకున్నాడు కదా. ఆ సమయంలో ఆయన విన్న కథను ఇప్పుడు ధర్మరాజుకు చెబుతున్నాడు. రాజా, పూర్వం ఒక నిర్జనమైన అరణ్య ప్రాంతంలో ఒక ఋషి నివసిస్తుండేవాడు. అతను గొప్ప తపస్సంపన్నుడు, దయాగుణం కలవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే క్రూర మృగాలు కూడా అప్పుడప్పుడు ఆ ముని దగ్గరకు వచ్చి ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకుని మరీ వెడుతుండేవి. అయితే ఒక కుక్క మాత్రం నిరంతరం ఆ ఆశ్రమంలోనే తిరుగుతూ శాకాహారం మాత్రమే భుజిస్తూ జీవించసాగేది. దానితో ఆ మునికి ఆ కుక్క అంటే అభిమానం కలిగింది. ఇదిలా ఉండగా ఎక్కడో దూర ప్రాంతం నుండి అటుగా వచ్చినటువంటి ఆకలితో ఉన్న ఓ చిరుతపులి ఆ కుక్క మీద దాడి చేసింది. ఆ కుక్క భయంతో ఋషి దగ్గరికి వెళ్ళి శరణు వేడింది. ఆయనకు దయ కలిగింది. ఇంకెప్పుడు చిరుతపులి ఆ కుక్క మీద దాడి చేయకుండా ఉండడానికని ఆ కుక్కను బలమైన చిరుతపులిగా మార్చేశాడు ఆ మునీంద్రుడు. దానితో కుక్కను వేటాడడానికి వచ్చినటువంటి ఆ చిరుతపులి అక్కడ నుండి వెళ్ళిపోయింది. చిరుతపులిగా మారిన కుక్క ఆనందంతో ఆ అరణ్య ప్రాంతాలలోనే నిర్భయంగా తిరగసాగింది. అయితే ఒకరోజు ఓ పెద్ద పులి ఆ చిరుతపులి మీద దాడి చేసింది. దానితో అది మరలా వెళ్ళి ఆ ఋషిని శరణ వేడింది. అప్పుడు ఆయన ఈసారి ఆ కుక్కను పెద్ద పులిగా మార్చేశాడు. దానితో ఆ వచ్చిన పులి తన దారిని తాను పోయింది. పెద్ద పులిగా మారిన ఆ కుక్క స్వేచ్ఛగా తిరుగుతూ దొరికిన జంతువుల్ని తింటూ బలిష్టంగా మారింది. రక్తం రుచి మరగడం వల్ల దానికిప్పుడు పళ్ళు, కాయలు తినాలన్న కోరికే లేదు. చక్కగా మాంసాహారం భుజిస్తూ సాయంత్రం అయ్యేసరికి ఆ ముని ఆశ్రమానికి వచ్చి పడుకుంటూ ఉండేది. ఆ ఋషికి ఇవేమీ తెలియవు. ఆయన హాయిగా తన తపస్సులో తానున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజొక పెద్ద ఏనుగు ఆ ప్రదేశానికి వచ్చింది. దానిని చూడగానే పులి రూపంలో ఉన్న ఆ కుక్క బెదిరిపోయింది. మరలా ఋషి దగ్గరికి వెళ్ళి శరణ వేడింది. ఆయన దానిని ఇంకా పెద్ద ఏనుగుగా మార్చేశాడు. దానితో ఆ వచ్చిన ఏనుగు ఈ మదగజాన్ని చూసి భయంతో పారిపోయింది. అలా మరికొంతకాలం గడిచింది. ఒకనాడొక సింహం అటుగా వచ్చి ఏనుగుపై దాడి చెయ్యబోయింది. మరలా ఏనుగు రూపంలో ఉన్న కుక్క
మునిని శరణు వేడింది. ఈసారి ఆయన దానిని సింహంలా మార్చేశాడు. దానితో దానికి సింహం భయం కూడా లేకుండా పోయింది. మరలా స్వేచ్ఛగా తిరుగుతూ దొరికిన జంతువుల్ని చంపి తింటూ దర్జాగా జీవించసాగింది. దానికి భయపడి ఇదివరకు నిత్యం అటుగా వచ్చి మునిని దర్శించుకుని వెళ్ళే జంతువులు కూడా రావడం మానేశాయి. ఇదిలా ఉండగా ఒకసారి అన్ని మృగాల్లోకెల్లా భయంకరమైన 8 కాళ్ల శరభమృగం అటుగా వచ్చింది. దానిని చూడడంతోటే సింహం రూపంలో ఉన్న కుక్క అదిరిపోయింది. పరుగున వెళ్ళి ఋషిని శరణు వేడింది. ఆయన దానిని శరభమృగంగా మార్చేశారు. ఇక అక్కడి నుండి అది మరింతగా విజృంభించింది. అనేక జంతువుల్ని తినేస్తూ తిరగసాగింది. ఒకరోజు దానికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఋషి నా ప్రార్థనలకు కరిగిపోయి కుక్కనైన నన్ను చిరుతపులిగా, పెద్ద పులిగా, ఏనుగుగా, సింహంగా, ఇప్పుడిలా శరభమృగంగా మార్చేశాడు. రేపొద్దున్న ఇంకో పక్షో మృగమో ఇలానే శరణు వేడితే ఆయన వాటిని కూడా నా అంత గొప్ప మృగాలుగానో ఇంకా గొప్పవాటిగానో మార్చేసినా మారుస్తాడు. అప్పుడు ఇప్పుడున్న ఈ సుఖం మొత్తం ఆవిరైపోవచ్చు. నా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడవచ్చు. అందువల్ల ఈ మునిని అంతటి ఆపద ఎదురవ్వకముందే చంపేయాలి అనుకుంది. దానితో అది ఆ మునిపై దాడి చేయబోయింది. ముని తన తపశ్శక్తితో సర్వం గ్రహించాడు. ఛీ పాపాత్మురాల, నీచుగుణం కలిగిన నిన్ను అభిమానం చేత చిరుతగా, పెద్ద పులిగా, ఏనుగుగా, సింహంగా, చివరికి శరభమృగంగా కూడా మార్చాను. కానీ నీవు మాత్రం నీ కుక్క బుద్ధిని పోనిచ్చుకోలేదు. నీ వంటి దానికి నీ అసలు రూపమే సరైనది అని చెప్పి తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు. ఆపై ఆ కుక్కను తన ఆశ్రమం నుండి తరిమేశాడు అంటూ కథ ముగించాడు భీష్ముడు. ఆపై ధర్మరాజుతో, రాజా, చూశావుగా, కేవలం అభిమానం చేత గుణాలను పరిశీలించకుండానే అవతలి వారికి గొప్ప పదవులు ఇస్తే ఏమవుతుందో. కనుక నువ్వు కూడా మంత్రి పదవి వంటి ఉన్నతమైన పదవులు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తతో ప్రవర్తించు. చదువుకున్నవాడిని, ఏకాగ్రత కలవాడిని, ఉత్తమమైన వస్తువుల్ని సేకరించడంలో ఆసక్తి కలవాడిని, ప్రజలకు ఇష్టమైన వాడిని, సైన్యానికి ఉత్సాహం కలిగించగలవాడిని, సోమరితనం లేనివాడిని, దేశభక్తుణ్ణి నువ్వు మంత్రిగా నియమించుకోవాలి. అలానే మిగిలినటువంటి ఉద్యోగుల విషయంలో కూడా నువ్వు చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఈ కథలో చిరుత, పెద్ద పులి, ఏనుగు, సింహం, శరభం మొదలైనవన్నీ ఒకదాన్ని మించి ఒకటైన రాజోద్యోగాలుగా భావించు. బలపరాక్రమాలలో వాటికంటే చాలా తక్కువది, నీచబుద్ధి కలది అయిన కుక్కకు ఆ పదవులు పొందే అర్హత లేదు. ఒకవేళ దానికి గనక ఆ పదవులు లభిస్తే రాజుకి, రాజ్యంలో ప్రజలకి కూడా కీడు కలిగించడం తథ్యం. ఆ విషయమే ఈ కథలో ఉంది అంటూ కథను ముగించాడు భీష్ముడు. ఇది భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి కుక్క బుద్ధి కథ. ఈ కథ మహాభారతం శాంతి పర్వంలో 116 నుండి 119 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో ఉంది. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.